ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలోని మోకాళ్ళ పర్వతం గురించి తెలుసుకుందాం. అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్ళే మార్గంలో మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో మొదటి 100 మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి. నారాయణగిరిపై పాదం మోపడం మహాపాపం అని తలచి శంకరాచార్యులు మోకాళ్ళపై కొండ ఎక్కారు అని అంటారు. పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని స్థల పురాణం. అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలిసిపోయాడని చెబుతుంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకొని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదరక్షలు పాదాలతో తాకరాదని మోకాళ్ళతోనే కొండ ఎక్కాడట. అప్పటి నుండి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీ అయ్యింది. అన్ని మెట్లు 100 మెట్లు 11 మెట్లు కనీసం 3 మెట్లు మోకాళ్ళతో నడిచి ఆ పాత సాంప్రదాయాన్ని నేటికి భక్తులు తిరిగి పాటిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.